బ్యాక్ టు న్యూస్. సాయంత్రం 4 గంటలకు బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఖాళీ అయినటువంటి లోక్సభ అలానే ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా షెడ్యూల్ కూడా రాబోతుంది. సో దాంట్లో ప్రధానంగా తెలంగాణలో హైదరాబాద్ లో ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ మృతి తర్వాత ఏర్పడినటువంటి ఇక్కడ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. సో ఈ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా సో ఇవాళ సాయంత్రమే 4 గంటలకు రాబోతోంది. సో మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేటువంటిది తెలంగాణలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాలనకు ఒకంత కీలకంగా మారింది. సో మరోవైపు స్థానిక సంస్థలు కూడా ఎన్నికల సందర్భంగా మరోవైపు వచ్చే ఏడాది జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఈ ఎన్నిక మీద అన్ని పార్టీలు కూడా ప్రధానంగా దృష్టి సారించాయి. సో దాంట్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సో సిట్టింగ్ అంటే బీఆర్ఎస్ కి సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి నేపథ్యంలో సో మాగంటి గోపీనాథ్ బారిన ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టారు. సో మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రచారాన్ని కూడా స్పీడ్ గా పెంచింది. సో మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇప్పటికి కూడా ప్రకటించకపోయినప్పటికీ కూడా సో కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రులు వాళ్ళంతా కూడా ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇక బీజేపీ ఇప్పటికే అభ్యర్థి ఎవరైనా దాని మీద ఒక స్పష్టత లేదు. కాంగ్రెస్ పార్టీలో 4 పోటీ పడుతున్నారు. సో ఈ 4కి సంబంధించినటువంటి పేర్లను ఇప్పటికే పీసీసీ సో ఏఐసీసీకి పంపించింది. సో వాళ్ళు ఇవాళ రేపు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు సో జూబ్లీహిల్స్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ అభ్యర్థికే అవకాశం ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించినటువంటి నేపథ్యంలో సో ఇప్పటికే 3 పోటీ పడుతున్నారు బీసీ సామాజిక వర్గం నుంచి. సో దాంట్లో ఎవరో ఒకరికి దక్కేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా సో అభ్యర్థి ఎంపిక మీద ఒక క్లారిటీ అయితే లేదు. కానీ ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పటికి ఒక సెర్చ్ కమిటీని కూడా వేశారు. సో ఈ సెర్చ్ కమిటీ ఇవాళ రేపట్లో సో అభ్యర్థికి సంబంధించి ఒక 2 పేర్లను పార్టీ అధినాయకత్వానికి పంపించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో మొత్తం మీద షెడ్యూల్ రానున్నటువంటి నేపథ్యంలో సో జూబ్లీహిల్స్ లో సో ఎట్లాంటి పోరు జరగబోతుంది, ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉంటారనే దాని మీద మనం తెలుసుకుందాం. సో గాంధీ భవన్ లో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు, అలానే బీజేపీ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. సో ముందుగా గాంధీ భవన్ కి వెళ్దాం. సో సిద్ధార్థ్, ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు సో జూబ్లీహిల్స్ బరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ అభ్యర్థే ఉంటాడని ఆయన ప్రకటించారు. సో దాంట్లో ప్రధానంగా ఇటు పేర్లు వినిపిస్తున్నాయి. సో యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి 2 పోటీ పడుతున్నారు. సో అనిల్ కుమార్ ఇటు గతంలో ఇటు ఎంఐఎం నుంచి పోటీ చేసినటువంటి నవీన్ కుమార్ యాదవ్ తో పాటుగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. సో మరోవైపు బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ హయాంలో ఇటు హైదరాబాద్ మేయర్ గా పనిచేస్తుంటే బొంతు రామ్మోహన్ కూడా పోటీ పడుతున్నారు. ఇక సిఎన్ రెడ్డి అని చెప్పిన మరొక కార్పొరేటర్ కూడా పోటీ పడుతున్నారు. సో మొత్తం మీద ఇప్పటికే వీళ్ళ 4 పేర్లను పార్టీ అధినాయకత్వానికి పిసిసి పంపించింది. సో ఎవరిని ఎంపిక చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఎంపిక విషయంలో సో ఎట్లాంటి పారామీటర్స్ ని కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచించేటువంటి అవకాశాలు ఉన్నాయి? నవీన్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమని చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపోటములపై రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికల గెలుపోటములు ఆధారపడి ఉంటాయని కాంగ్రెస్ భావిస్తుంది. దాంట్లో భాగంగా గెలుపు గుర్రానికే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇక టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశానికి సంబంధించి తుది నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చింది. అయితే నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ఒక 4 పేర్లను ఏఐసీసీకి పంపించింది. ఆ 4 పేర్లలో నవీన్ కుమార్ యాదవ్, అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ, గతంలో జిహెచ్ఎంసీ మేయర్గా పనిచేసినటువంటి బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి, ఈ 4 పేర్లను అధిష్టానానికి పంపించినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఈ 4 పేర్లతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చేసినటువంటి సర్వేల రిపోర్టును కూడా ఏఐసీసీకి పంపించినట్టు తెలుస్తూ ఉంది. మరోవైపు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరుకు వెళ్తున్నారు. బెంగళూరులో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలుస్తారు. ఆ కలిసినటువంటి సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అక్కడే అభ్యర్థికి సంబంధించి ఒక ఫైనల్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. తాము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాహుల్ గాంధీకి తెలిపి కేసీ వేణుగోపాల్ ఆమోదంతోనే అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. కానీ అభ్యర్థిని ఇప్పటికిప్పుడు ప్రకటించకూడదు అని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి చాలామంది ఆశావాహులు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ ఇప్పుడే అభ్యర్థిని ప్రకటిస్తే మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉందని అధిష్టానం ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉంది. అభ్యర్థి నిర్ణయం అయిన తర్వాత ఆశావాహులందరినీ ఢిల్లీకి పిలిచి మీలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకు భవిష్యత్తులో ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి తగిన సముచిత న్యాయం, సముచిత గౌరవం ఖచ్చితంగా ఇస్తామని వాళ్ళకు ఒక అష్యూరెన్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఎన్నికలను చాలా కీలకంగా తీసుకుంటున్నారు. ఇటు మీనాక్షి నటరాజన్ పార్టీ ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత తాను ఫేస్ చేయబోయే మొదటి ఎన్నిక,
పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయనకి ఇది తొలి టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికను ఇటు పిసిసి చీఫ్, మరోవైపు మీనాక్షి నటరాజన్, ఇక్కడిగా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, వీళ్ళందరూ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇక దాంతోపాటు 2 సంవత్సరాలు దాదాపు కావస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలను ఒక రెఫరెండంగా చూడాలని కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఆలోచిస్తుంది. ఈ 2 సంవత్సరాల పాలనకు ఈ ఎన్నికలు ఒక రెఫరెండంగా మేము చూస్తామనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. సో మొత్తానికైతే అభ్యర్థి ఎంపిక కూడా ఒక కత్తి మీద సామని చెప్పుకోవచ్చు. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు ఆశావాహులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కీలక నేతలనే చెప్పుకోవచ్చు. ఇటు నవీన్ కుమార్ కానీ, బొంతు రామ్మోహన్ కానీ, అంజన్ కుమార్ కానీ, సిఎన్ రెడ్డి కానీ వీళ్ళు చాలా క్రియాశీలకమైన పాత్రను పోషించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ వాళ్ళకు టికెట్ రాని వారు అప్సెట్ కాకుండా, వాళ్ళు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేయకుండా, కాంగ్రెస్ నుంచి చేజారిపోకుండా ఉండేందుకు కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మొత్తానికైతే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అవతల వైపు బీఆర్ఎస్ ఇది ఒక ప్రత్యేకమైన ఉప ఎన్నిక కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్తోని ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జోలికి వెళ్లకుండా, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుని పోటీ ఎవరు చేస్తున్నారో వాళ్ళ జోలికి వెళ్లకుండా తాము ఈ 2 సంవత్సరాల పాలనలో చేసినటువంటి అభివృద్ధిని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అనే అంశాన్ని, దాంతోపాటు హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, హైదరాబాద్ విజన్ ఏంటి, ఈ విషయాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి. ఇక ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ వీటిని ప్రజల్లోకి ఎక్కువగా వివరించాలి. అభివృద్ధి ఎజెండాగానే ఈ ఎన్నికలకు వెళ్దామని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు సర్వేలు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా హైడ్రా లాంటి అంశాల్లో మొదటిగా కొద్దిగా నెగిటివ్ స్ప్రెడ్ అయినప్పటికీ మొన్న కురిసినటువంటి వర్షాలకు హైడ్రా ఎఫెక్ట్ ఏంటి, హైడ్రా ఇంపార్టెన్స్ ఏంటి అని ప్రజలకు తెలిసి వచ్చింది. దాంతోపాటు భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్కు ఏమేం చేయనుంది, జూబ్లీహిల్స్కి ఏమేం చేయనుంది అనే విషయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అనుకుంటుంది. ఈ ఎన్నికలను కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకే కన్ఫైన్ కాకుండా రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దాంతోపాటు జూబ్లీహిల్స్లో చేస్తున్నటువంటి ప్రచారం, ఈ హైదరాబాద్ వ్యాప్తంగా దీన్ని ప్రచారం చేస్తే గ్రేటర్ ఎన్నికలకు ఇప్పుడే ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడినట్టు ఉంటుంది అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. గెలిచే అభ్యర్థికే టికెట్ ఇస్తాము. ఆ గెలిచినటువంటి అభ్యర్థి రానున్నటువంటి కాలంలో జూబ్లీహిల్స్ అభివృద్ధిలో మరింత క్రియాశీలకంగా పనిచేస్తాడని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి 2వ ఉప ఎన్నిక. సో మొదటి ఉప ఎన్నిక కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు, అది బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు. సో ఇప్పుడు మరొక సీటు, సో ఇది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ సీటు. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో వచ్చే ఏడాది జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఈ ఎన్నికను చాలా కీలక